ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోట నాకు కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా దేవా, నీ హస్తాలతో మమ్మల్ని కప్పవేసాయా. నీకు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మేము చేసిన ప్రతి పనిపాట్లో నీవే తోడుగా ఉన్నావయ్యా. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ మా రాకపోకలు ఎందుకు సహాయం చేసిన దేవానికే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మేము చేసిన ప్రతి పనిపాటులో ప్రభువా, ఎక్కడైనా ఏ చోటనైనా మిస్టేక్స్ కానీ, లేకపోతే తప్పిదాలు కానీ, లేకపోతే ఏమైనా చెయ్యకూడని తప్పిదాలు మేము ఏమైనా చేసుంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టే నీకే వందనములయ్యా. మా కడుపులు నింపిన దాన్ని బట్టే నీకే వందనములయ్యా. దేవా, ఈరోజు మేము కష్టపడ్డదానికి మాకు ప్రతిఫలం ఇచ్చిన దాన్ని బట్టే నీకు వందనములయ్యా. ఇంకా కష్టపడి మేము పని చేయడానికి మాకు మంచి జ్ఞానాన్ని, బలాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభువా. దేవా, నువ్వు సామెతల్లో అన్నట్టుగా ప్రభువా తండ్రి, ఇదిగో జ్ఞానంతో చెప్పు, నువ్వు నా చెల్లెవని చెప్పు అన్నవయ్యా. అటు రీతిగా ప్రభువా, ఎవరెవరికైతే ఈ ప్రార్థనలు ఏకేపిస్తున్న స్త్రీ లేకపోతే పురుషుడు కానీ తన జీవితంలో లేని ఏదైతే జ్ఞానం ఉందో ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా వాళ్ళని జ్ఞానంతో నింపమని అడుగుతున్నామయ్యా. ఏది సరి ఏది సరికాదు అని తెలుసుకొని దాని ద్వారా వాళ్ళు పని చేసేలాగున, ప్రవర్తించేలాగున ఒక విచక్షణ జ్ఞానాన్ని వారికి కలుగజేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు బిజినెస్ డీల్స్ చేశారో, ఎవరెవరైతే ప్రభువా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్లాన్స్ వేస్తున్నారో దేవాని చిత్తమైతే ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ నీవే వాళ్ళలోనికి వెళ్ళి తండ్రి ఎలా చేయాలో ఆ జర్నీ అంతట్లో నీవే తోడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభువా. వారికి తెలియజేయ, వారి పాచ సరళం చేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొని చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీ కంచె వేయ్యా. యోబుకి మునుపేసిన కంచె మా చుట్టూ వేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్.